డాక్టర్ మనల్ని ఫస్ట్ అడుగుతున్న క్వశ్చన్ ఏంటి అని అంటే మీకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా లేదా అని చెప్పి. ఎందుకు డాక్టర్లు మెడికల్ ఇన్సూరెన్స్ గురించి చెప్తారు అంటే మన దేశంలో దాదాపు 50% పేదరికంలోకి నెట్టి వేయబడడానికి రీజన్ హెల్త్ రీడ్సే. సో హెల్త్ ఇన్సూరెన్స్ ప్రతి ఒక్కరు 100% చేసుకోవాల్సిందే. వెరీ ఇంపార్టెంట్ థింగ్ మీరు ఏమి అడిగారు, గవర్నమెంట్ని మీరు ఎందుకు అడగరు, ఎవరు అడగాలి గవర్నమెంట్ని? గవర్నమెంట్లో హెల్త్ సిస్టమ్ని స్ట్రెంగ్తన్ చేయడం అనేది ప్రతి ఒక్కరూ అడగాల్సిన విషయం. జనరల్గా ఇప్పుడు జనాలకి మంచి ట్రీట్మెంట్ అంటే మంచి అంబియన్స్ అది ఉండదు గవర్నమెంట్ హాస్పిటల్, కాబట్టి గవర్నమెంట్ హాస్పిటల్కి జనాలు ఉండడం ఇష్టపడట్లేదు. జనరల్ పర్సెప్షన్ చెప్తున్నా, నా పర్సెప్షన్ వేరు. కానీ ఏమంటారని అంటే ఈ డాక్టర్లే దగ్గరుండి మెడికల్ ఇన్సూరెన్స్ చేసుకోండి, ఇన్సూరెన్స్ మ్యాండేటరీ, ఇన్సూరెన్స్ లేకపోతే షెడ్యూకి పోతావని అంటారు, ఆఖరికి షెడ్యూకి పంపించారు నన్ను కార్పొరేట్ హాస్పిటల్కి వచ్చి పడ్డానని అంటారు. ఎందుకు డాక్టర్లు మెడికల్ ఇన్సూరెన్స్ గురించి చెప్తారు? వై ప్రభుత్వాల మీద ఫోర్స్ చేసి ఎందుకు ప్రభుత్వ ఆసుపత్రుల మీద లేదా హెల్త్ కేర్ సిస్టమ్ మీద ఎందుకు వర్క్ చేయరు? చాలా 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 మంచి క్వశ్చన్. ఇప్పుడు మెడికల్ ఇన్సూరెన్స్ లేదనుకోండి, సడన్ గా అవుతాయండి. ఇప్పుడు యాక్సిడెంట్ అయింది, యాక్సిడెంట్ దాదాపు సంవత్సరానికి 2 లక్షల మంది ఏమో యాక్సిడెంట్స్. వాళ్ళు ఇట్లా 100,000 కూడబెట్టి ఏదైనా ఒక ప్రాపర్టీ కొనడమో, గోల్డ్ కొనడమో, లేకపోతే ఇంకేదో సేవింగ్స్ చేసుకొని ఉంటే యాక్సిడెంట్ అయినాక ఒక్కసారి ఇన్ని లక్షలు ఖర్చు పెట్టేసేయాలి అని అంటే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఎంత కొలాప్స్ అవుతుంది తెలుసా? హెల్త్ నీడ్స్ వల్ల ప్రతి ఇయర్ అంటే మన దేశంలో దాదాపు 50% పేదరికంలోకి నెట్టి వేయబడడానికి రీజన్ హెల్త్ నీడ్సే. నేను చూసిన ఫ్యామిలీస్ ఎన్నో ఉన్నాయి. ఆస్తులు అమ్మి పాపం వాళ్ళ పేరెంట్స్కి లేకపోతే ఎవరికో వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి సిక్ అయితే ట్రీట్మెంట్ ఇప్పించి తర్వాత ప్రాణము దక్కలేదు, డబ్బులు పోయాయి, అలా సఫర్ అయిన వాళ్ళు, అలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. సో హెల్త్ ఇన్సూరెన్స్ ప్రతి ఒక్కరు 100% చేసుకోవాల్సిందే. చేసుకోవడం అనేది చాలా మంచి విషయం. ఆ హెల్త్ ఇన్సూరెన్స్ని వీళ్ళు మెడికల్ మాఫియా వాళ్ళు మిస్యూజ్ చేస్తున్నారా, అన్నెసరీ ఎక్కువ క్లెయిమ్స్ చేసేసి డ్యామేజ్ చేస్తున్నారా అనేది అది డిఫరెంట్ థింగ్. అది తప్పు, 100% తప్పే. కానీ ఇన్సూరెన్స్ అయితే ఉండాల్సిందే. ఇన్సూరెన్స్ చాలా పెద్ద ధైర్యం. లేకపోతే ట్రీట్మెంట్ తీసుకోవాలని స్టేజ్లో ఉంటారు, ఇన్సూరెన్స్ కంపల్సరీ ఉండాల్సిందే. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ మీరు ఏమి అడిగారు, గవర్నమెంట్ని మీరు ఎందుకు అడగరు, ఎవరు అడగాలి గవర్నమెంట్ని? ఎవరు అడగాలి గవర్నమెంట్ని? పబ్లిక్ అడగాలి. జనాలకు అసలు అర్థం అవ్వట్లేదు. అసలు ప్రజలు, కామన్ పీపుల్ వాళ్ళ హెల్త్ని అంటే ఎప్పుడో ఒకసారి వచ్చే ఒక రిస్క్ లాగా అనుకుంటున్నారు. కానీ ఎంతో మంది హెల్త్ నీడ్ వల్ల వాళ్ళ జీవితంలో వెనకబడిపోతున్నారు. కొన్ని అసలు చెప్పలేం, చాలా చాలా మంది మార్బిడిటీతో మిగిలిపోతున్నారు ఫ్యామిలీలో. మోర్టాలిటీ అంటే చనిపోయింది, ఓకే. మార్బిడిటీ అంటే ఏంటి? ఏదో ఒక వీక్నెస్ వల్ల ఏంటి వాళ్ళ ప్రొడక్టివిటీ అనేది తగ్గిపోతాయి కదా. హార్ట్ ప్రాబ్లం వచ్చింది అనుకోండి, కొన్ని ఏళ్ళు నేను సిక్కున్నా, అన్నేళ్ళు నా సంపాదన అయితే అయిపోతాయి కదా. పెట్టే డబ్బులు ఎట్లాగో పెడుతున్నాం. హెల్త్ అనేది ఒక మేజర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ లైఫ్కి. వాళ్ళు ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి జ్వరం వచ్చే దానికోసం ఎందుకు అనుకుంటారు? కాదు, వచ్చిన తర్వాత ఇన్ని సంవత్సరాల సంపాదన మొత్తం కొలాప్స్ అయిపోతుంది. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం చెప్పారు కదా, ఒకరి హెల్త్ అంటే వాళ్ళ ఫ్యామిలీ, అదంతా ఘోరంగా డ్యామేజ్ అవుతుంది. అది అవగాహన లేదు. గవర్నమెంట్లో హెల్త్ సిస్టమ్ని స్ట్రెంగ్తన్ చేయడం అనేది ప్రతి ఒక్కరూ అడగాల్సిన విషయం. నేను ఒక గవర్నమెంట్ డాక్టర్ అయి ఉండి నేనే చెప్తున్నా, దారుణంగా ఉంది పరిస్థితి. ఎట్లా టెక్నాలజీ ఎట్లా డెవలప్ అవుతుందో దానికి ప్రపోర్షనేట్గా గవర్నమెంట్లో అందుబాటులో లేవు సర్వీసెస్. దాన్ని ఎవరు క్వశ్చన్ చేయాలి? పబ్లిక్ క్వశ్చన్ చేయాలి. లేకపోతే వాళ్ళకు ఇప్పుడు కాదు, ఒక 5 years తర్వాతైనా 10 years తర్వాతైనా, కానీ వాళ్ళకి 10 yearsగా సంపాదించుకుంది మొత్తం వాళ్ళు డ్యామేజ్ చేసుకుంటారు. సో పబ్లిక్ హెల్త్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇన్సూరెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఆ ఇన్సూరెన్స్ని మిస్యూజ్ చేయని హాస్పిటల్స్కి వెళ్ళాలి. అది ఐ కాంట్ కమెంట్. అంటే ఇప్పుడు ఇన్సూరెన్స్ ఉంది అనగానే ఆ టెస్ట్లు మారిపోతాయి, పేమెంట్ అంటే టెస్ట్లు మారిపోతాయి. ఎందుకు అట్లా అవ్వాలి? ఇన్సూరెన్స్ కూడా వీళ్ళు కట్టే డబ్బులతోనే కదా వచ్చేది. ఇన్సూరెన్స్ డబ్బులు కూడా మళ్ళీ ఆ హాస్పిటల్కి వెళ్తే కదా. అట్లా క్వశ్చన్ చేయగలగాలి. అవన్నీ చాలా కష్టం. అందుకనే బేసికలీ డాక్టర్స్లో ఎథిక్స్ ఉండేలాగా చేయాలి. ఓకే మ్యామ్, ఇక్కడ నాకు 2 కేస్ స్టడీస్ ఉన్నాయి. ఐ విల్ టెల్ యూ ద ఫస్ట్ వన్. రీసెంట్గా నేను హాస్పిటల్ విజిట్ చేశాను. మా వైఫ్కి హెల్త్ బాగాలేకపోతే ఒక కార్పొరేట్ హాస్పిటల్, చాలా పేరున్నది పెద్ద హాస్పిటల్కి విజిట్ చేశాను. అక్కడికి వెళ్ళిన తర్వాత డాక్టర్ మనల్ని ఫస్ట్ అడుగుతున్న క్వశ్చన్ ఏంటి అని అంటే మీకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా లేదా అని చెప్పేసి. లేదు అని చెప్పి నా పక్కన అతను ఆన్సర్ చేశాడు. నేను ఉంది అని చేశాను. నేను ఉంటే నన్ను తీసుకెళ్ళి ఒక వార్డులో పంపించారు. లేదు అనే వాళ్ళను ఆరోగ్యశ్రీ వార్డు ఉంటుంది, అది పక్కన తీసుకెళ్లారు. ఒకప్పుడు డాక్టర్లు వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళ వే ఆఫ్ ట్రీటింగ్ ద పేషెంట్స్ వేరే ఉండేది. బట్ ఇప్పుడు వచ్చేసరికి ఇప్పుడు కంప్లీట్ ఈ ఆపరేటింగ్ ప్రొసీజర్ అంతా కూడా కంప్లీట్గా మారిపోయింది.
హడావుడి చేస్తారు, హంబక్ క్రియేట్ చేస్తారు, సలైన్లో పెడుతుంటారు, ఏదో టెస్టులు చేస్తుంటారు. దాని చుట్టూ మొత్తం డాక్టర్లు, కంపౌండర్లు, నర్సులు అందరూ వచ్చేసి తిరుగుతూ ఉంటారు. ఐసీయూ తీసుకుపోవాలని అంటారు. హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే ఎంత కవరేజ్ ఉంది హెల్త్ ఇన్సూరెన్స్ అని చెప్పి అడుగుతుంటారు. అండ్ అవసరం ఉన్నా లేకున్నా మీరు అన్నట్లు విపరీతమైన టెస్టులు చేస్తారు. మినిమం 1,00,000 మ్యాక్సిమం ఎంతైనా కూడా బిల్లు చేస్తూ ఉంటారు. దీని మీద తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ లాంటి ఒక సంస్థ దీని మీద ఎలాంటి యాక్షన్ కానీ ఎలాంటి చర్య కానీ తీసుకునే అవకాశం ఉంటుందా? మీరు హాస్పిటల్కి ఎందుకు వెళ్ళారు? హెల్త్ బాగాలేకనే హెల్త్ బాగాలేకైనా ఆ హాస్పిటల్కి ఎందుకు వెళ్ళారు? మంచి ట్రీట్మెంట్ దొరుకుతుంది. మంచి ట్రీట్మెంట్ అనడంలో మీ ఉద్దేశం ఏంటి? మంచి జనరల్ గా ఇప్పుడు జనాలకి మంచి ట్రీట్మెంట్ అంటే మంచి అంబియన్స్, అందుకే దానికోసమే మీరు పెడుతున్నారు ఖర్చు, అంతే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రోడ్డు పైన ఇడ్లీ కొట్టులో చిన్న షాప్ లో కూడా దోశ ఉంటుంది, అక్కడ 50 రూపాయలు ఉంటుంది. అదే 5 స్టార్ హోటల్కి వెళ్తే 500 ఉంటుంది. మనం 500 రూపాయల హోటల్కి వెళ్ళాలని ఎందుకు ప్రిఫర్ చేస్తాం? ఓన్లీ అబౌట్ అంబియన్స్. మీరు చెప్పే ఆ మంచి కార్పొరేట్ హాస్పిటల్, ఆ మంచి కార్పొరేట్ కి వెనకాల ఉన్నది ఏంటి? మోస్ట్ ఆఫ్ ద పార్ట్ ఇస్ అంబియన్స్, అంతే. తర్వాత ఇట్లా కేరింగ్, అంటే ఎక్కడికైనా వెళ్ళాలని అంటే ఒకరు వస్తారు, వెంటనే స్ట్రెచ్చర్ పట్టుకొని వస్తారు, దాంట్లో తీసుకొని వెళ్తారు. 2 సిస్టర్స్ ఉంటారు, వెంటనే వస్తారు, బీపీ షుగర్ చెక్ చేస్తారు, క్యాన్యులా పెడతారు, ఏమైనా ఇంజెక్షన్ ఉంటే ఇస్తారు, లేకపోతే జస్ట్ ఊరికి కొన్నిసార్లు ఊరికి కొద్దిగా అవసరం అనుకున్నా ఏదో ఒక ఫ్లూయిడ్ పెడతారు, అవునా కదా? డ్రెస్ చేంజ్ చేస్తారు, వాళ్ళ డ్రెస్ చేస్తారు, వాళ్ళ ఆ అంబియన్సే అక్కడ డిఫరెన్స్ మెయిన్ గా. అది ఉండదు గవర్నమెంట్ హాస్పిటల్, కాబట్టి గవర్నమెంట్ హాస్పిటల్కి జనాలు వెళ్ళడం ఇష్టపడట్లేదు. డాక్టర్స్ ఎక్స్పీరియన్స్, ఒకప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్స్ అంటే ఫుల్ రెస్పెక్ట్ ఉండదు. ఎందుకు? అక్కడ అంబియన్స్ లేకపోయినా వీళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుందని. ఇప్పుడు జనాలకి కావాల్సింది అంబియన్సే. కార్పొరేట్ హాస్పిటల్స్ కష్టాలు ఎవరికి చెప్పుకోవాలి మరి? పాపం వాళ్ళు అంతమంది, మీరు అంటున్నారు కదా ఇంతమంది వస్తారు, సిస్టర్స్, పారామెడికల్స్, వాళ్ళందరికీ జీతాలు ఇచ్చుకోవాలా? మంచి సెంటర్లో ఉండాలా మనం వెళ్ళాలంటే హాస్పిటల్. మళ్ళీ ఎక్కడో ఉంటే అమ్మో మన ఇంటికి దూరం ఉంటే కష్టం. సిటీ సెంటర్లో ఉండాలి, అక్కడ ఆ ప్లేస్ వాల్యూ ఎంత ఉంటుంది, తర్వాత వీళ్ళందరికీ ఎక్స్పెన్సెస్, ఆ మెయింటెనెన్స్కి అవన్నిటికి ఖర్చులు కావాలి కదా. కాబట్టి వాళ్ళు దానికి తగ్గట్టుగా బిల్ చేస్తారు, దానికి తగ్గట్టుగా చూసుకుంటారు. కానీ దాంట్లో కూడా కొంత పర్సెంటేజ్ ఆరోగ్యశ్రీ కింద చేస్తున్నట్టుగా చూపించాలి. కాబట్టి గవర్నమెంట్ నుంచి కూడా వాళ్ళకి వచ్చే లాభాలు రావాలి. కాబట్టి ఆరోగ్యశ్రీకి సపరేట్ గా పెట్టేసి వాళ్ళ పేమెంట్ కి తగ్గ అంబియన్స్ వాళ్ళకి, వీళ్ళ పేమెంట్ కి తగ్గ అంబియన్స్ వీళ్ళది. ఫ్రాంక్ గా చెప్పాలంటే ఫ్యాక్ట్ అదే, అంతే. ఓకే.